మా డైరీస్. ఈరోజు మనం చేయబోతుంది వెజ్ కట్లెట్. ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యం పిండి, వేయించిన శనగపిండి, ధనియాల పొడి, కారం, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు కొత్తిమీర, తగినంత ఉప్పు, చాట్ మసాలా, బ్రెడ్ క్రమ్స్ లేదంటే అటుకులు గ్రైండ్ చేసి దాని ప్లేస్లో వేయొచ్చు, బియ్యం పిండి కలిపిన నీళ్ళు. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మనం ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ సాల్ట్ కలపాలి. ఇప్పుడు వాటిని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తరువాత వాటర్ని డ్రైన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని మొత్తంగా ఫోర్క్తో కానీ లేక స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫోర్క్ వాడాను. తరువాత దాంట్లో బియ్యం పిండి, ఫ్రైడ్ శనగపిండి అంటే వేయించిన శనగపిండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు కొత్తిమీర, తగినంత ధనియాల పొడి లేదంటే గరం మసాలా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతితో ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి. వీడియోలో నేను చూపించినట్టుగా. చేతికి తడి చేసుకుంటే చేతికి పిండి అంటకుండా ఉంటుంది. వాటిని ఇలా చేసుకున్నాక ముందుగా బియ్యం పిండి కలిపిన నీళ్ళలో ముంచి తరువాత బ్రెడ్ క్రమ్స్ కానీ గ్రైండెడ్ అటుకులు కానీ ముంచాలి. అప్పుడు దానికి మొత్తం స్టిక్ అవుతుంది. తరువాత దాన్ని ఒక ప్యాన్ లేదా ఒక కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని అటు ఇటు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. అంతే, దీంతో మన రుచికరమైన వెజ్ కట్లెట్స్ క్రిస్పీగా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తా. బాయ్.